మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. డయాబెటీస్కి సంబంధించి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏది మంచిది కాదని మనం మాట్లాడుతున్నాం. ఇందులో భాగంగా కొన్ని సెపరేట్గా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ ఓకేనండి. ఈ మధ్యలో తీసుకునేది పర్టికులర్గా ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్ అనగానే మన మైండ్లో రకరకాల వచ్చేస్తూ ఉంటాయి. సో ఇందులో భాగంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళ గురించి ప్రత్యేకంగా మాట్లాడితే వీళ్ళకి బెస్ట్ స్నాక్ ఏదండి, ఏది తీసుకుంటే బెటర్ అంటే? ఇప్పుడు ఎవరు తీసుకోవాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు ఒకప్పుడు మనం డయాబెటీస్ మీద మీరు ప్రశ్న అడిగితే ముఖ్యంగా మనం 60-70 వయసు వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పేవాళ్ళం. ప్లస్ కొంచెం సన్నగా ఉండేవారిని, అంటే అందరూ అలాగే ఉన్నారు కాబట్టి ఆ దృష్టితో మాట్లాడాం. బట్ ఇప్పుడు చూస్తే డయాబెటీస్ 20 వయసులో ఉంది, 30లో ఉంది, 40లో ఉంది, సన్నగా ఉన్న వాళ్ళకు ఉంది, లావుగా ఉన్న వాళ్ళకు ఉంది, మగవారిలో ఉంది, స్త్రీల వారిలో ఉంది, ప్రెగ్నెన్సీలో ఉంది, పాలు ఇచ్చే వాళ్ళలో ఉంది, చిన్న పిల్లల్లో ఉంది. కాబట్టి సో ఏదైనా కూడా ఎటువంటి వారిలో అనేది ఇంపార్టెంట్ అండి. ఎదుగుతున్న పిల్లల లేదా లాక్టేషన్ అంటే బిడ్డకు పాలు ఇస్తున్న తల్లి, ఇట్లా మనం డివైడ్ చేసి మాట్లాడదాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ 20 to 40 మధ్యలో ఉన్న వాళ్ళలో ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం, ఎందుకంటే చాలా వరకు వర్కింగ్ పీపుల్ ఉంటారు. అందులోనూ ఎలాంటి వర్క్ అంటే స్ట్రెస్ఫుల్ వర్క్ ఉంటుంది. చాలా మంది బయట తిరిగే వాళ్ళు కొంతమంది, ఆఫీసుల్లోనే కూర్చుని సిస్టమ్ ముందు పనిచేసే వాళ్ళు కొంతమంది. వీళ్ళని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ చెప్పండి. సో ఇటువంటి వాళ్ళల్లో మెజారిటీగా మనం చూసినట్లయితే ఇటీవల మనకు కనపడుతున్న వారిలో ఎక్కువగా వెయిట్ కూడా ఎక్కువ ఉంటున్నారు. సో బిఎంఐ కూడా 24, 25, 28 ఇలా బిఎంఐ కూడా ఉంటుంది. ఆడవారిలో కూడా బిఎంఐ ఎక్కువ ఉంటుంది. సో అంటే వీళ్ళు వెయిట్ తగ్గటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి యూజువల్గా షుగర్ ఉంటే వెళ్తూ ఉంటారు. సో ఖచ్చితంగా వాళ్ళ డాక్టర్ మీకు బరువు తగ్గితే మంచిది, మీకు బరువు తగ్గితే షుగర్ తగ్గుతాయి, లేదా మీకు బరువు తగ్గితే షుగర్స్ పెరగకుండా ఉంటాయి, లేదా మీకు బరువు తగ్గితే మందులు తగ్గుతాయి, మాత్రలు తగ్గుతాయి, లేదా ఇన్సులిన్ డోస్ తగ్గుతాయి అని కూడా చెప్పుంటారు. బట్ మనమేమో తక్కువ తింటున్నామనే ఫీలింగ్ లోనే ఉంటాం. ఈ స్నాక్స్ కానీ కరెక్ట్ గా లేకపోతే మనకు అక్కడ అన్వాంటెడ్ గా గ్లైసిమిక్ పెరుగుతుంది, గ్లైసిమిక్ ఎక్స్కర్షన్ అవుతుంది, గ్లైసిమిక్ వేరియేషన్స్ పెరుగుతాయి. సో షుగర్ లెవెల్స్ పెరిగిన ప్రతిసారి మనకు తగ్గించడానికి ఇన్సులిన్ వస్తుంది. సొంత ఇన్సులిన్ లోపల నుంచి కావచ్చు, లేదా బయట నుంచి తీసుకున్న ఇన్సులిన్ పనిచేయటం ఏదైతే ఏముంది. ఎప్పుడైతే ఈ క్యాలరీస్ తగ్గుతాయో అంటే ఖర్చు అవుతాయో బాడీలో, ఎనర్జీ ఉత్పాదన అవుతుంది. ఈ ఎనర్జీ మనం ఖర్చు పెట్టకపోతే మళ్ళీ ఫ్యాట్ అయిపోతుంది. కాబట్టి మనం తినే స్నాక్స్ వల్ల మనం వెయిట్ పెరగకూడదండి. ఇది ఫస్ట్ పాయింట్. ప్లస్ లావుగా ఉన్న వాళ్ళు బరువు తగ్గాలి కూడా. మరి అలాంటి స్నాక్స్ ఏముంటాయి సార్? సో అదే మీరు అడుగుతుంది ప్రశ్న ఒక రకంగా ఎలాంటిదంటే, సార్ ఏం తింటే బరువు తగ్గుతాం అన్నట్టు అవుతుంది. అప్పుడు పెరగకుండా ఉంటాం అసలు, అంటే 0 క్యాలరీస్ ఉండాలి అసలు ఇంకా అలాంటివి. సో కాబట్టి మాక్సిమం ఫ్రై ఐటమ్స్ కానివ్వండి, బేక్డ్ ఐటమ్స్ కానివ్వండి, రోస్టెడ్ ఐటమ్స్ కానివ్వండి, డ్రైడ్ ఐటమ్స్ కానివ్వండి, అవాయిడ్ చేయటమే బెటర్. బేకింగ్ కూడా అంతే కదండి. సో సింపుల్ గా చెప్పాలంటే స్నాక్స్ కి మీకు వెజిటబుల్ సలాడే బెస్ట్ ఐటమ్. సో మీరు ఏదైనా చూస్ చేసుకోండి. కాకపోతే వాటర్ మెలన్ కొంచెం హై గ్లైసిమిక్ ఉంటుంది కాబట్టి ఫ్రూట్స్ లో షుగర్స్ బాగా కంట్రోల్లో ఉన్న వాళ్ళు వాటర్ మెలన్ తీసుకోవచ్చు. ఆల్రెడీ షుగర్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి అనుకున్న వాళ్ళు షుగర్స్ బాగా తగ్గే వరకు వాటర్ మెలన్ కొంచెం అవాయిడ్ చేయొచ్చు. అలా చూసినప్పుడు ఎనీ హై గ్లైసిమిక్ ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి అక్కడ. సో మళ్ళీ మీరు ఇంకా స్నాక్స్ గురించి అడిగారు కాబట్టి, సో అంటే జనరల్గా స్నాక్స్ అంటే ఏంటి, కారాలు లేకంటే మరమరాలు కానీ, లేకన్నా ఉంటే ఏదన్నా ఇప్పుడు ప్యాకెట్స్లోనే రెడీమేడ్గా మిక్స్చరు, మురుకులు, లేకంటే చకోడీలు, పకోడీలు, బజ్జీలు, ఇవన్నీ స్నాక్స్ గా భావించే దేశం మంది. ఖచ్చితంగా సార్. సమోసా, చాయ్ సమోసా అది ఖచ్చితంగా ఉండాలి. బిస్కెట్, ఇరానీ చాయ్ తో పాటు ఉస్మాన్ బిస్కెట్స్. సో ఇది మన ట్రెడిషన్. సమోసాల్లో డిఫరెంట్ సమోసాలు ఉండాలి. ఆ ట్రెడిషన్ ని దయచేసి బ్రేక్ చేయండి, నష్టం లేదు. మనమేం దేశ ద్రోహులం ఏం కాదు, సరదాగా చెప్తున్నా. సో ట్రెడిషన్ ఇట్లాంటి అన్వాంటెడ్ థింగ్స్ మనం వదిలించుకోవటం చాలా ఇంపార్టెంట్. సో వీక్లీ ఇదివరకు ఏంటంటే అగైన్ సాయంత్రం అయితే వర్క్ అయిపోయేది, ఇంటికి వెళ్ళేవాళ్ళు. సో ఏదైనా ఉంటే దారిలో తినేవాళ్ళు. ఇప్పుడు మేజర్ గా మనం ఐటీ ఈ రంగంలో చూసినట్లయితే ఆ 4 o'clock టైంలో వీళ్ళకి ఒక బ్రేక్, మళ్ళీ వర్క్ లోకి వెళ్తారు. హెక్టిక్ వర్క్ ఉన్నప్పుడు ఆబ్వియస్ గా ఆ టెన్షన్, ఆ స్ట్రెస్ ఉంటుందండి. అవును, ఆకలి కూడా పెరుగుతుంది అనమాట. సో మధ్యాహ్నం తినేది ఇంకా అరగక తలికే ఆల్రెడీ ఆకలి కూడా వస్తూ ఉంటుంది. స్ట్రెస్ వల్ల కార్టిజాల్ హార్మోన్ యాక్షన్ ఇవన్నీ ఎక్కువ ఉండటం వల్ల స్ట్రెస్ అనమాట. సో ఇది వరకు స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే లేచి గంతులెత్తి పరిగెత్తేవాళ్ళం, అప్పుడే ఆ స్ట్రెస్ హార్మోన్
అవును. అక్కడ ఇప్పుడు అలా మీరు పులి చూశారు, ఆ స్ట్రెస్ హార్మోన్ వస్తుంది. ఆ, సో మనం పరిగెత్తాం అనమాట. సో పులి వేగంతో మనం ఎట్లా ఒకటి తప్పించుకోవడానికి పరిగెత్తాం. సో ఇప్పుడు ఆఫీస్లో స్ట్రెస్ సేమ్ పడుతోంది కానీ కూర్చొనే ఉంటాం. ఎక్కడికి వెళ్ళటానికి లేదు. సో ఇది అనమాట కరెంట్. అందుకనే చాలా మనకు ఇష్యూస్ అవుతున్నాయి. కొలెస్ట్రాల్ పెరగటం, బీపీ పెరగటం, షుగర్ పెరగటం, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్. reasons. మనం వెయిట్ పెరగటం కానివ్వండి, ఆడవారిలో చిన్న వయసులోని పీసీఓడిస్ ప్రాబ్లమ్, చాలా చూస్తాం. థైరాయిడ్ హార్మోన్స్, జుట్టు రాలుట, ఇవన్నీ కూడా ఒక రకంగా ఇవన్నీ రిలేటెడ్ అనమాట. అంటే ఇందాక 22-40 బిలో వాళ్ళకి అనుకున్నాను సార్. ఇప్పుడు కొంచెం 40 అబోవ్ వాళ్ళకి కూడా మీరు ఇదే చెప్తారా? ఇక్కడ Veggies మేజర్ or గా మనం fruits. అందరినీ చూసినట్లయితే Hmm. మీరు వెయిట్ తగ్గాల్సిన అవసరంలో ఉన్నారా? Hmm. సో మేజర్ గా మీరు సలాడ్స్ ప్రిఫర్ చేయండి, వాటర్ బాగా తాగండి, Hmm. అంతే అండి. Hmm. లేదు వెయిట్ న్యూట్రాలిటీలో ఉన్నారా? Hmm. అప్పుడు కొంచెం క్యాలరీస్ పడ్డా మనకు పర్వాలేదు కాబట్టి Hmm. ఫ్రూట్ వెజిటబుల్ సలాడ్ మిక్స్ టైప్ తీసుకోవచ్చు. Hmm. లేదు నిజంగా వెయిట్ పెరగాలనుకుంటున్న వారు Hmm. కొంచెం అందులో ప్రోటీన్, కార్బ్కు సంబంధించిన స్నాక్స్ కూడా తీసుకోవచ్చు. Hmm. సో ఇందులో కూడా మళ్ళీ మనకు చిరుధాన్యాలతో తయారు చేసిన ఇప్పుడు అంటే తేలిగ్గా, అంటే ఆయిల్లో మరీ కాకుండా తేలిగ్గా ఉండే స్నాక్స్ ఏదైనా కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇలా చూసినట్లయితే మనకు కొన్ని ఫ్రైడ్గా కాకుండా ఎయిర్ ఫ్రైడ్ అని ఎయిర్ ఫ్రైయర్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఇట్లాంటివి దొరుకుతున్నాయి. సో ఇవి తీసుకోవచ్చు. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వీళ్ళకు నచ్చిన, ఇప్పుడు ఎవరైనా తప్పకుండా నాకు సమోసానే తినాలి, మిర్చి బజ్జీ తినాలి, ఇలాంటి ఎవరైనా తప్పనిసరి కోరికలు ఉంటే Hmm. వారానికి ఒకసారి లిమిట్ చేసుకోండి. రోజు కుదరదు. Right. ఇటువంటి స్నాక్స్ తో మీకు లేనిపోయిన అసిడిటీ ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చుకుంటారు మళ్ళీ. అనవసరంగా. అవును, రిస్క్ ఉంటుంది. సో ఇవి అవాయిడ్ చేయండి. సో హెల్తీ డైట్ తీసుకోండి. అన్ని మంచివే అండి మనకి, Hmm. కానీ మన బాడీ ఎంత అంగీకరించగలుగుతుందో అది మీరు ఒక్కసారి ఆలోచించుకొని మీ Yes. స్నాక్స్ ని మీరు చూస్ చేసుకోండి. అంతేకాకుండా స్నాక్ లో జనరల్ గా టీ కాఫీలు తాగుతారు కదా. Hmm. సో వెయిట్ తగ్గాలనుకుంటున్న వారు Hmm. పాలు లేకుండా, షుగర్ లేకుండానే మీరు టీ కాఫీని ఎంజాయ్ చేయడం ఇంకా మంచి ఆప్షన్. అదొకటి నేర్చుకోవాలి ఇంకా. చాలా మంది మార్చుకున్నారు సార్, ఇంకొంతమందికి అలవాటు అవ్వాలని అంటారు. బరువు తగ్గాలనుకుంటే మాత్రం Hmm. మీకు ఆయిల్, ఉప్పు, షుగర్ అండి ఎనిమిస్, ఇవి కంప్లీట్ గా కట్ డౌన్ చేస్తేనే మనకు బరువు తగ్గటం, తగ్గిన బరువు Result పెరగకుండా ఉంటుంది. ఉండటానికి కూడా హెల్ప్ అవుతుంది. ఆ రిజల్ట్ చూస్తాం. చాలా మంది ఇటీవల క్రాష్ డైట్లు చేసి, కీటో డైట్స్ చేసి బరువు తగ్గుతున్నారు, బట్ క్రమంగా మళ్ళీ పెరుగుతున్నారు. సో పెరగకుండా ఉండాలంటే ఇవన్నీ అవాయిడ్ చేయాల్సిందే. సో అప్పుడు ఒక లెవెల్లో ఉంటారనమాట. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్తే.